బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ బస్ లో పాల్గొన్న బేబక్క నిఖిల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ బస్ కి అర్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ బస్ లో అర్జున్ అడిగిన ప్రశ్నలకు బేబక్క అన్నిటికీ బాగానే సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత బస్ లో అర్జున్ హౌస్ లో ఉన్న 13 మంది ఫోటోలను తీసుకొచ్చి వారిపైన రివ్యూ చెప్పమని అడుగుతాడు. ఇక దాంట్లో భాగంగా అందరి గురించి చెప్తూ వచ్చిన బేబక్క నిఖిల్ విషయానికి వచ్చేసరికి కాస్త అగ్రెసివ్ ఎమోషనల్ అయింది. ఎందుకంటే నేను అన్నిసార్లు నిఖిల్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ప్రేమగానే వెళ్ళాను, కానీ నిఖిల్ ఏ ఒక్కసారి కూడా నన్ను ప్రేమతో రిసీవ్ చేసుకోలేదు. పైగా సోనియా తనతో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అయితే నిఖిల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అంతకుముందు వరకు నేను చెప్పిన మాటలు కనీసం వినడానికైనా ముందుకు వచ్చే నిఖిల్ సోనియాతో ఫ్రెండ్షిప్ మొదలైంది దగ్గర నుంచి కనీసం నా మాటలు వినడానికి కూడా నిఖిల్కి టైం ఉండటం లేదు. నేను నీతో మాట్లాడాలి నిఖిల్ అంటూ వెళ్ళిన ప్రతిసారి మాట్లాడుకుందాం అక్క మళ్ళీ వస్తానంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక సోనియాకి నాకు గొడవైన ప్రతిసారి నేను నిఖిల్తో చెప్తూనే వచ్చాను, కానీ నిఖిల్ నేను చెప్పిన ప్రతిదీ తీసుకెళ్లి సోనియాతో చెప్పి నన్ను బ్లేమ్ చేస్తూ నిఖిల్ సోనియా దగ్గర మంచి మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ రెండు వైపులా పదును ఉన్న కత్తిని నిఖిల్ ఫోటోకి గుచ్చుతూ ఇలా మాట్లాడుతుంది. నిఖిల్ ఇలా ఉంటే ఎప్పుడూ పైకి రాలేవు, నువ్వేంటి అనేది అందరికీ తెలియాలి, కానీ నువ్వు బయటికి ఒకలా లోపల ఒకలా నటిస్తూ మిగతా మనుషులను మోసం చేయడం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చింది బేబక్క. అంతేకాకుండా నేను హౌస్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నీలో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ నాకు నచ్చాయి. నీలాంటి వ్యక్తి హౌస్లో అవసరం, ఇలాంటి లీడర్ అవసరం ఉంటుందని చెప్పినా నేను నీకు నచ్చలేదు. కానీ వచ్చిన రోజు నుంచి నీతో గొడవలు పడుతూనే వచ్చిన సోనియా ఈ రోజు నీకు ఫ్రెండ్ అయింది, నేను నీకు శత్రువు అయ్యాను. ఎవరు ఫ్రెండ్ ఎవరు శత్రువు అనేది మున్ముందు రోజుల్లో తెలుస్తుంది నిఖిల్ అంటూ ఇండైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చేసింది బేబక్క. అసలు బేబక్క విషయంలో నిఖిల్ ప్రవర్తన పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.